హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సంగతి ఏందిరా అంటే చూస్తున్నారు కదా, మా మామయ్య గారికి అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. 27వ తారీఖు షూట్ చేసిన వీడియో ఇది. అలాగే 27వ తారీఖు చేశాను కానీ అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు ఫుల్ ఫీవరు, అసలు అప్పటికే ఏం బాగాలేదు. మా మామయ్య గారికి పెట్టుకునే రోజు ఆ నైట్ నుంచే ఫుల్ జ్వరం అనమాట. మందులు వేసుకొని ఎట్లాగో సతాయించుకొని మా మామయ్య గారికి అయితే ఇలా పెట్టేసుకున్నాను. మీకు అప్పుడే అప్లోడ్ చేయాల్సింది, చేయలేకపోయాను. ఐమ్ సో సారీ అండి. అలాగే మా మామయ్య గారికి అయితే ఇక్కడ నట్టింట్లో అంటారు కదా, ఇక్కడ ఇలా చిన్నగా వెనక కట్టను పెట్టి ఇలా సింపుల్గా నేనైతే చేసేసుకున్నాను. అలాగే ఈ వీడియో వచ్చేసి కొంచెం క్లారిటీ మిస్ అవుతుందండి. ఎందుకంటే పిల్లల వీడియో తీస్తున్నారు, నాకు హెల్త్ బాగాలేదు, ఫోన్ పట్టుకునే అంత ఇది లేదనమాట. అది కాక మా ఆయన ఎమోషనల్ ఇవన్నీ సర్ప్రైజ్ అని ప్లాన్ చేసాం కదా, సర్ప్రైజ్ అని ప్లాన్ చేసినప్పుడు ఆ మూమెంట్స్ బాగా తీయండి అని పిల్లలకి చెప్పా కానీ వాళ్ళ వల్ల కాల. అదీ కాక ఈ పొగలున్నాయి కదా, జ్యోతెలిగించినప్పుడు మన కడ్డీలు, సాంబ్రాణి ఇవన్నీ ఆ పొగ ఏంటంటే ఇల్లంతా కమ్మేసింది. అందువల్ల కొంచెం వీడియో అనేది కొంచెం క్లారిటీ మిస్ అయింది. కొంచెం అడ్జస్ట్ అయ్యి ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అదీగాక నాకు మెమరబుల్గా గుర్తుండాలని చెప్పేసి ఈ వీడియో ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇలా మా మామయ్య గారికి హారతి ఇచ్చేసి అందరం అయితే ఇలా పెట్టేసుకుంటున్నాం అనమాట. నిజంగా అబ్బా, నేను నా సర్ప్రైజ్ వల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నాను కానీ నా వల్ల నేను ఈ వీడియో చేసిన దానివల్ల ఇంతమంది హర్ట్ అవుతారనేది అస్సలు అనుకోలేదు. ఎందుకు నీకు అలా అనిపించిందని మీరు అనుకోవచ్చు. ఏంటంటే మా మామయ్య గారి ఫోటో ఎడిట్ చేశాను కదా, అలాగే షార్ట్‌లో కూడా పెట్టేస్తున్నా, మీరందరూ చూసే ఉండుంటారు. చూడకపోతే చూడండి. అలాగే అలా ఎడిట్ చేసి మా మామయ్య గారు వచ్చి మా ఆయనతో ధైర్యంగా చెప్తున్నట్టు, ఆయనతో మాట్లాడుతున్నట్టు ఎడిట్ చేసి చేపించాను అనమాట బయట. చేయించి అది కొబ్బరికాయ కొట్టంగానే ఇక్కడ ఆ వీడియో రివీల్ చేయంగానే అసలు ఆయన నోటి గుండా అసలు మాటే రాలేదు. పై పెదం కిందకి, కింద పెదం పైకి అసలు కదలలేదు. అంత అదేందో స్టన్ అయిపోయాడు అసలు. నిజంగా చాలా బాధేసింది నాకు, అసలు జాలేసింది. అదొక రకంగా అయిపోయాడు అసలు ఆ రోజంతా. మీరే చూడండి, ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. వీడియోలో అలా ఉన్నాడే కానీ అసలు నిజంగా అసలు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నేను మా మామయ్య గారి వీడియో అయితే ఇలా రివీల్ చేశాను అనమాట. వాయిస్ అనేది నెక్స్ట్ వినిపిస్తాను మీకు. అలా చూస్తూ అలానే ఉండిపోయారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లా. మా పాప వాళ్ళ సాయి చూస్తుంది, మా అత్తమ్మ, అలాగే మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు అనమాట, మా ఆడపడుచు, అలాగే మా ఆయన వాళ్ళ అక్క వచ్చేసి తర్వాత వచ్చారు. మళ్ళీ అప్పుడు ఆ వీడియో ప్లే చేశాను. అప్పటి వరకు నేను స్టేటస్లో కానీ అట్లాగే ఎక్కడా పెట్టలేదు. అది పెట్టంగానే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎలా ఉన్నావు పెద్దోడా? శ్రావణి ఎలా ఉన్నావమ్మా? కీర్తి, జస్వి బాగా చదువుకోండి. కుస్మ, సురేష్ పిల్లలు బాగున్నారా? సుబ్బులు ఎలా ఉన్నావే? చిన్నోడా, నీరజ పిల్లలు బాగున్నారా? పెద్దోడా, ఎందుకురా రోజు నన్ను తెలుసుకొని బాధపడుతున్నావు? నేను నీతోనే ఉన్నాను, బాధపడకు. కీర్తి, జస్వి బాగా చదువుకొని నాన్న పేరు నిలబెట్టండి. శ్రావణి పెద్దోడిని బాగా చూసుకో అమ్మా, జాగ్రత్తగా ఉండండి. చూశారు కదండి, ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి మా ఆయన ఏమనుకున్నాడు, ఆయన ఫీల్ ఎలా ఉంది, అసలు ఎలా సర్ప్రైజ్ అయ్యాడు ఏంటనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. నిజంగా నాకు చాలా బాధేసింది ఏంటంటే ఈ వీడియో స్టేటస్ పెట్టంగానే బోర్ని అందరూ ఏడ్చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు చేయించాను అనిపించింది. మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. సరే కానీ పోతా ఉడిచెలతో పోతారా ఏంటి? ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని పోండి అబ్బా.